ఎన్టీఆర్ జిల్లా ఎన్టీపీఎస్ పాత గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బూడిద టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ అమ్మేసుకోవడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు లారీ యజమానుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గేటు దగ్గర ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. వీటీపీఎస్ లోపలికి చొచ్చుకుపోయేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్టీపీఎస్ పాత గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బూడిద టెండర్లు పిలిచి కాంట్రాక్టుకు అమ్ముకోవడాన్ని నిరసిస్తూ అక్కడ గ్రామస్తులు లారీ యజమానుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో గేటు దగ్గర ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. వీటీపీఎస్ లోపలికి చొచ్చుకుపోయేందుకు గాను నిరసనకారులు ప్రయత్నించారు. ఈ ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం అక్కడ ఆందోళన విరమించారా? పరిస్థితి ఏంటి? ఎన్టీపీఎస్లో బూడిదకు సంబంధించి అమ్మకాన్ని ప్రైవేటు టెండర్లు పిలుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా పెద్ద ఎత్తున స్థానిక గ్రామస్తులు, అదేవిధంగా స్థానికంగా లారీ యజమానులు అయితే పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున నిరసనకారులు కూడా ఎన్టీపీఎస్ ప్రధాన గేట్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో ఎన్టీపీఎస్ ఎదురుగానే టెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం నిరసన అయితే కొనసాగిస్తా ఉన్నారు. గతంలో ఉచితంగా ఇచ్చినటువంటి బూడిదని ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులకు ఇవ్వకుండా టెండర్లు పిలిచి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాలుష్యం బారిన పడినటువంటి గ్రామస్తులకి ఎన్నో ఏళ్లుగా ఉచితంగా ఈ బూడిదని ఇస్తూ ఉన్నారు, ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ఉపాధికి గండి కొట్టే విధంగా అయితే ఈ నిర్ణయం తీసుకొని బూడిదని అమ్ముకునే ప్రయత్నం చేయడం ద్వారా స్థానిక కాలుష్య ప్రభావిత గ్రామస్తులందరికీ ఉపాధి కోల్పోయే విధంగా చేస్తున్నారనేది ప్రధాన డిమాండ్గా ఉంది. లారీ యజమానులు అదేవిధంగా స్థానిక గ్రామస్తులు ఉన్నారు. ఏంటి సార్, ప్రధానంగా ఏంటి మీ డిమాండ్ ఇవాళ? ఈ 1980లో ఇక్కడ వీటీపీఎస్ నిర్మాణం చేయడం జరిగింది. 1980 నుంచి ఈ రోజుకి అంటే 45 సంవత్సరాల నుంచి వీటీపీఎస్ నుంచి వేస్ట్గా వస్తున్నటువంటి ఫ్లై యాష్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లారీలకి ఉచితంగా లోడ్ చేయడం జరిగింది 45 సంవత్సరాల నుంచి. దాన్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి టెండర్ల ద్వారా అప్పగించడం ద్వారా ఈ లారీ యాజమాన్యానికి ఉపాధి కోల్పోతుంది. ఇక్కడ సుమారుగా ఒక 500 లారీలు ఈ వీటీపీఎస్ బూడిద చెరువు మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేయడం వల్ల వాళ్ళ యొక్క లారీ ఓనర్లకి జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. దాన్ని మేము రద్దు చేయమని అడుగుతా ఉన్నాము. అలాగే గత 45 సంవత్సరాల నుంచి కూడా ఈ వీటీపీఎస్ వల్ల చుట్టుపక్కల ఎఫెక్టెడ్ విలేజెస్ ఒక 10 గ్రామాలు ఉన్నాయి. ఆ 10 గ్రామాలకి ఈ పొల్యూషన్ బారి నుండి రక్షించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కానీ ఏ రోజుగా ఆ రోజు పొల్యూషన్ పెరుగుతూ ఉంది. ఆ పెరగడం వల్ల ఈ ఎఫెక్టెడ్ గ్రామాల్లో ఉన్నటువంటి 2 లక్షల మంది ప్రజలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చి మరణించడం జరుగుతుంది. మేము దాన్ని ఆ కాలుష్యాన్ని అరికట్టమని చెప్పి 45 సంవత్సరాల నుంచి అడుగుతున్నా తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆ పొల్యూషన్ అరికట్టి ఈ లారీ ఓనర్లని రక్షించమని చెప్పి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున సుమారుగా ఒక 5,000 మంది ప్రజలు రోడ్డెక్కి ఇవాళ ర్యాలీ నిర్వహించి వీటీపీఎస్ పాతగేటు దాకా కూడా అధికారులను నిలదీయటం జరిగింది. ఇప్పుడు అధికారులు రావడం జరిగింది, సిఈ గారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్క 4 రోజులు సమయం ఉండి మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యకి పరిష్కారం తెలుపుతామని చెప్పి రేపు 10వ తారీఖు మళ్ళీ వారు ఒక డేటా అడగడం జరిగింది సిఈ గారు. రేపు 10వ తారీఖున మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మొదటిది ఫస్ట్ డిమాండ్ 45 సంవత్సరాల నుంచి ఉచితంగా ఇస్తున్నటువంటి ఫ్లై యాష్ ని కొనసాగించాలి. రెండో డిమాండ్ ఈ పొల్యూషన్ వల్ల అనేక మంది ప్రజలు చనిపోతా ఉన్నారు, ఆ పొల్యూషన్ అరికట్టాలి. రెండోది డిమాండ్ అది. మూడో డిమాండ్గా మాకు గతంలో 800 మెగావాట్ నిర్మాణానికి సంబంధించి 2013లో పబ్లిక్ హ్యూరింగ్ ఇదే గ్రౌండ్లో జరిగినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలి. అలాగే లోపలగా సిఎల్స్గా కానీ కొత్త యూనిట్లో కొత్తగా తీసుకున్న ఉద్యోగస్తులు ఇక్కడ స్థానికులకి అవకాశం ఇవ్వాలి ఉద్యోగాలని చెప్పి మేము 4వ డిమాండ్గా చెప్పడం జరిగింది. ప్రధానంగా మీరు చెప్పండి, ఏంటి మీ లారీ యజమానులుగా మీ ఉపాధి అనేది ఎలా నష్టపోతా ఉన్నారు? రోజుకి ఎంత మీకు నష్టం జరుగుతుంది? మమ్మల్ని వాళ్ళు లారీలు కొనుక్కోమనండి. గత 13-14 సంవత్సరాల బట్టి అంతకుముందు ఎవరు ఎత్తుకునేవాళ్ళు లేరు బూడిది. ఇల్లు తిరిగి వాళ్ళు మీరు సొంతంగా లారీలు కొనుక్కోండి, మీకు ఫ్రీగా మేము బూడిద ఇస్తాము
అని చెప్పి అందరు గ్రామ ప్రజలు 7 గ్రామ ప్రజల్ని తీసుకొని అందరం లారీలు కొనుక్కోమన్నారు. కొనుక్కున్నాము. వాళ్ళు లోడ్ చేసి మనిషికి డ్రైవర్ మామూలు కూడా 100 రూపాయలు ఇచ్చి ఎత్తి పంపించేవాళ్ళు. అది నిండితే బూడి చెరువు నిండిపోయింది, 7 గ్రామాలు కొట్టుకుపోతాయి అని చెప్పి వాళ్ళే చెప్పించి లారీలు కొనుక్కోండి, రోజుకి 3 ట్రిప్పులు లెక్క మీకు ఫ్రీగా లోడ్ ఎత్తామని చెప్పి వాళ్ళే కొనుక్కోమన్నారు. మేము కొనుక్కున్నాం. ఆ జీవనాధారం అనేది మాది పోయింది. ఇవాళ అది మా సమస్య. కాలుష్య ప్రభావం అంటున్నారు అంటే ఏ విధంగా అంటే కాలుష్యం గ్రామాల మీద ఎలా పడతా ఉంది ప్రధానంగా కూడా మీకు? గత 45 సంవత్సరాల నుంచి సార్ అది వీడిపిఎస్ ఫస్ట్ స్టేజ్ మొదటి స్టేజ్ ఉంది. అది కాలం వెళ్ళిపోయి దగ్గర ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే దాన్ని అలాగే రన్ చేస్తున్నారు. ఆ పొల్యూషన్ వల్ల ఇప్పుడున్న 7 గ్రామాలు కాకుండా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఊపిరితిత్తులు కానీ, గుండె జబ్బులు కానీ, లేదా కంటి సూపు కానీ ఈ బూడిద వల్ల వీటి మనకు పక్కన ఉన్న కృష్ణానదిలో వెళ్ళి కలుస్తుంది వార్తల్లో. రాత్రి కూడా కొంతమంది వ్యక్తులు మరి ఏం చేశారో తెలియదు కానీ నీళ్ళలో కలిపారు బూడిద. దానివల్ల దగ్గర 10 రోజుల నుంచి కొండపల్లి కానీ, మున్సిపల్ ఏరియాలో కానీ, చుట్టుపక్కల విలేజ్లో కానీ నీళ్ళు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల నీళ్లు కూడా చాలా అంటే పక్కన కృష్ణానది ఉన్నా సరే మేము కొనుక్కోవాల్సిన స్థితిలోకి వచ్చింది ఈరోజు. ఇప్పుడు 10వ తారీఖు దాకా మీకు సమయం అడిగారు. 10 తర్వాత చర్చలకు వెళ్తారా? ఏంటి కార్యాచరణ? ఏదైతే ఇప్పుడు లారీ ఓనర్స్ అలాగే ఈ కాలుష్య నివారణ సమితి ఏదైతే ఉందో వీళ్ళ ఆధ్వర్యంలో నిరంతరంగా గత 15 రోజుల నుంచి ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. దీన్ని కొనసాగిస్తూ రేపు శుక్రవారం వారు మళ్ళీ ఇక్కడికి సిఈ గారు వచ్చి మళ్ళీ అధికారులతో మాట్లాడిన విషయాన్ని మా ముందు ప్రస్తావిస్తా అన్నారు. ఆ రోజు వారు చెప్పిన అంశాన్ని బట్టి మేము ఫర్దర్గా ఏం చేయాలనేది మళ్ళీ ఒక నిర్ణయానికి తీసుకుంటాం. ఇదే మొత్తంగా పూర్తి స్థాయిలో అయితే ఈ గతంలో గత 45 ఏళ్ల నుంచి కూడా ఉచితంగా బూడిదని ఇక్కడ స్థానికులందరికీ అందజేశారు. ఇప్పుడు దాన్ని టెండర్ల రూపంలో అమ్మకానికి ప్రైవేట్ కంపెనీకి అయితే టెండర్ల రూపంలో ఇవ్వడానికి నిరసిస్తున్నాం. అదేవిధంగా కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి కాలుష్యం వల్ల ఇక్కడ చాలా మంది మరణించే పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ చర్యలని చేపట్టాలని ప్రధాన డిమాండ్తో అయితే ఆందోళన చేస్తున్నాము. ఈ నెల శుక్రవారం వరకు కూడా వచ్చే శుక్రవారం వరకు సమయం అడిగారు. పైన ఉన్నతాధికారులతో మాట్లాడి వాళ్ళు ఏంటి స్పందన అనే దాన్ని బట్టి మాకు తెలియజేస్తా ఉన్నారు. ఆ తర్వాత నిరసనకు సంబంధించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి అయితే ఈ స్థానిక ఇబ్రహీంపట్నం వాస్తవ్యులు అదేవిధంగా ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీకాంత్.